మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత ఆత్మీయ స్వాగతం. ముందుగా సోమవారం మధ్యాహ్నం ఒక తోటపడి పెట్టిన షార్ట్లో కాయలు ఫుల్ జాండీస్ వస్తాయి, అలా పెరిగితే ఆ తోట బాగా హైట్గా ఉంది, అలా పెరిగితే కాయలు జాండీస్ వస్తాయని కామెంట్ పెట్టారు. ఇక సురేష్ టీ గారు, ఇది ఏమీ రోగమో, ప్లాంటేషన్ రైతులందరూ టమోటా వ్యవసాయానికి బానిసలు అవుతున్నారు. టమోటా పంట తక్కువగా పెట్టకుంటే ఈ వ్యవసాయానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. అందరూ టమోటా అని తిరుగుతున్నారు. ఇలాగే టమోటా ప్లాంటేషన్ చేసుకుంటూ వెళ్తే దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని సురేష్ టీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే తోట చాలా బాగుంది, సీడ్ ఏదన్నా సాహో సిజెంట్ అనే వరద రిప్లై పెట్టారు. అన్న నమస్తే అన్న, వేమయ్య గారు నమస్తే అన్న. ఇక నవీన్ గారు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, తమిళనాడు 5 రాష్ట్రాలకి డెఫినెట్లీ ఎక్స్పోర్ట్ అవుతుంది, అప్పుడు రేట్ వస్తుంది. ఇదైతే వాస్తవం. తెలంగాణ, కేరళ దేశంలో అన్ని ప్రాంతం కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కావాల్సింది. అది ఎప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు రేట్ వస్తుంది. అది కూడా ఇక్కడ వచ్చే దిగుబడి అక్కడ ఉన్న డిమాండ్ బట్టి మాత్రమే. ఇక్కడ కాయలు భారీగా ఉంటే మాత్రం ధర ఉండదు, కాయలు లిమిట్గా వస్తే మాత్రం ఖచ్చితంగా ధర ఉంటుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే నవీన్ గారు, one YouTube channel told like that within 1 week rate will come, but rate will not come. Again he told like within 1 week rate will come, but rate down again. He telling like within 1 week export అయితే రేటు వస్తుంది. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ రేటు పెరుగుతుందట, ఒక వారం తర్వాత ధరలు పెరగలేదు. మళ్ళీ ఆయన కామెంట్, మళ్ళీ ఆయన వీడియో చూడంటే ఒక వారం ధర పెరుగుతుంది, మళ్ళీ ధర పెరగలేదు, మళ్ళీ పెట్టాడంటే ధర పెరుగుతుంది, మళ్ళీ పెరగలేదు. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితేనే రేటు వస్తుందని కామెంట్ వీడియో చేశారంట. బట్ యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు మీరు ప్రస్తావించడం చాలా సంతోషం. అందుకే నేను కూడా ఇది చదివాను. ఇదేమి కారమన్నా, బహుశా ఆ వీడియోలో ఎక్కడో ఏదో పొరపాటు తెలియట్లుంది, చూస్తానన్నా. అన్న ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ నెల పూర్తిగా ఎక్స్పోర్ట్ అవకాశాలు ఏమాత్రం లేవు. రేపు నెల కూడా చూడాలి, ఐడియా రావడం లేదు. బయట ఇంకా టమాటాలు ఉన్నాయి. ఇక మనం మరొక అడుగు పరిశీలిస్తే తోట చాలా బాగుంది నాగిరెడ్డి గారు. ఇక PVPP 8226 అందరూ టమోటా నాటడం వల్లే బంతిపూలు ₹100 కేజీ, క్యాబేజ్ 1.1 లక్షల లోడు, బీన్స్ ₹100 కేజీ, కీరదోస 25 కేజీ, అన్ని వెజిటేబుల్స్ రేట్స్ ఉంది, టమోటా తప్ప. అందరూ టమోటాలు ఎక్కువ నాటుతున్నారు, ఇతరత్ర కూరగాయల గురించి పట్టించుకుంటుంది. కాబట్టి చివరికి బంతిపూలు కూడా 100 రూపాయలు. నిజమే అండి, పూల ధరలు ఈసారి చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. పూల రైతులకు మంచి ధరలు పర్వాలేదు. ఒక రకంగా వారు ఏమనుకోవాలంటే పూల రైతులకు పండగే. PVPP గారు చెప్పినట్లు అందరూ ఈ టమోటా వేరే పంట పెరిగి దృష్టి పెట్టకపోవడంతో కూరగాయల ధరలన్నీ ప్రస్తుతం బాగున్నాయి, పూల ధరలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక నాగర గారు, ఆల్ ఫార్మర్స్, నాది చిన్న విన్నపం, ఈ ప్రోగ్రాంలో కామెంట్స్ పెట్టే ఫార్మర్స్ ఒక్కరు జూన్ 10 నుంచి జూన్ 20, మే 10 టు మే 20 రేట్స్ ₹1000, 1500, 15 బాక్సులు పెట్టకండి. అది చూసి ఫార్మర్స్ ఇంకా ఆశతో తోటలు ఎక్కువ పెట్టుబడి పెడతారు. తర్వాత రేట్స్ లేకుంటే ఎవరు బాధ్యులు? రేట్స్ గురించి చెప్పేవాడు ఎవరు లేరు. ఓన్లీ టమాటా లక్కీ ఉంటే రేట్స్ వస్తాయి. ఇదైతే వాస్తవం. దాని వాళ్ళ అంచనా చెప్పుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలని, అంచనాలని మీరు బేరీ చేసుకుని మీరు మాత్రం తోటలు ఖర్చు పెట్టద్దండి. టమాటా రేట్ ఎవరు చెప్పలేదు, నేను ముందు నుంచి చెబుతున్నాను. ధర దేవాధీనం అని చెప్పి ఆయన జూన్ 15 నుంచి మే 20 వరకు 1000, 10,000, 15 బాక్సులు పెట్టారు. అలా పెట్టడం వల్ల రైతులు ఆశతో ఇంకా ఖర్చు పెడుతున్నారు. నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతరులు పెట్టే మెసేజ్ చూసి మాత్రం మీరు ఖర్చు పెట్టకండి. అది తర్వాత మీ ఇష్టం. మదనపల్లిని మించిన సిండికేట్ అంగళ్ళమాడి. శుభం పలికే సుబ్బమ్మ అంటే ఇది 3 పడి మంగమ్మ అని. ఇంకా అంగళ్ళమాట రేపు ఓపెన్ అవుతుంది, 19వ తేదీ రేపు సాయంత్రము. అప్పుడు అంగళ మార్కెట్ సిండికేట్ అని కామెంట్లు పెట్టారు. నాన్ని చెబుతున్నాను, సిండికేట్ అంటే పక్కన తోసేయండి. చలో అనదర్ మార్కెట్స్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక ఉపేంద్ర గారు, సయ్యద్ గారు మీకు నమస్కారం. బోర్వెల్ పాయింట్ పెట్టుటకు మంచి జియాలజిస్టును మన శాంతిపురంకు అనుకూలంగా అతని ఫోన్ నెంబర్ని, అతని పేరు తలపరిస్థితిగా మీకు తెలిపుంటే కోరుచున్నాను. మీరు అడిగారు, బాగానే ఉందన్నా. మనకు అదేంటి శాంతిపురం అంటే బహుశా మీరు కుప్పపరిచే ప్రాంతం, అక్కడే ప్రయత్నించండి అన్న. అన్నదాత చెబుతున్న ప్రాంతంలో ఎవరు అన్నదాతలు ఉంటే దయచేసి అరగంట మంచి జియాలజిస్ట్ ఫోన్ నెంబర్ అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆయనకు అనుకూలంగా ఉంటుంది. మే రేట్స్ చెప్పన్నా, వెయిట్ అండ్ సీ. ఇక వినోద్ కుమార్ గారు, అన్నా మాది కాట్లాడపల్లి, తోట 15 డేస్లో కటింగ్ పడుతుంది. 1 and 1.5 ఎకరా 2 lakhs దగ్గర ఖర్చు
వచ్చేలా ఉంది. ఇప్పటికే 1.5 లక్ష ఖర్చు అయ్యింది. 300 to 430 కేజీల క్రేట్లు అదరపోతే చాలు, అదే హ్యాపీ. జై శ్రీరామ్ అని వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు. దానికి మునిరాజు గారు, ఏమైందిరా బాబు, రేట్స్ పోవు అంటావా? 300-400 చాలు తెరపెట్టావు కదా, రేట్స్ పోవు అని ఏమన్నా మీ మనసులో ఉందని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక అడుగు పరిశీలిస్తే బాలమల్లి సురేష్ గారు 2 రోజులు కామెంట్ పెడుతున్నారు, కానీ సాయంత్రము ఈ కార్యక్రమం చేయడం కామెంట్ చేయడం ఆయన చెప్పారు. మొన్న 2వ పూర్రి 3వ పూర్రి వేసుకున్న వాళ్ళకు సౌకర్యంలో వాళ్ళ డబ్బులు లెక్కబట్టి రెడీగా ఉండమని చెప్పి ఒక అన్నదాత మంజునాథ్ గారు కామెంట్ పెట్టడం జరిగింది. దాని గురించి రోజు కామెంట్ పెడుతున్నారు. ఇదివరకు కూడా ఒక అన్నదాత కామెంట్ చేశారు, ఈ ధరలో ఉంటాయి, ఆ ధరలో ఉంటాయి అని కామెంట్ పట్టింది. నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం, మీ అభిప్రాయాలు మీ అంచనా పంచుకునే వేదిక మాత్రమే. ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఎక్కడా లేదు. మీరు దాని నుంచి మాత్రం ఫాలో అయ్యి ధరలు పెరుగుతారని చెప్పి విపరీత ఖర్చు పెట్టుకోకండి. మీ నమ్మకం, మీ ధైర్యం, మీ బలం, అంతేగాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆ యూట్యూబ్ అని చెప్పాడు, ఈ యూట్యూబ్ అని చెప్పాడు, ధరలు పెరుగుతాయని చెప్పి అయితే ఇంచుమించు 10-15 రోజులు ధరలు ఎవరో చెబుతారు. కానీ ఇవాళ ప్లాంటేషన్ చేస్తే నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ధరలు ఎలా ఉంటే ఎవరు చెప్పలేరు. వారి అభిప్రాయం మాత్రమే చెబుతున్నారు. దాన్ని అనుసరించమని మాత్రం మీకు ఎక్కడా లేదు. మీరు దాన్ని అనుసరించి మాత్రం దయచేసి మీ ప్రాంతంలో చూసుకోండి. మీ బలం, మీ ధైర్యం, అంతే. ఒకరు చెప్పారు, వాళ్ళు వీరు చెప్పాలని మాత్రం మీరు ఖర్చు పెట్టుకోకండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.